తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంటే బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న మాజీ స్పీకర్, మాజీ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కండువా కప్పి పార్టీలో చేర్చుకోగా నిన్న రాత్రి సడన్గా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అత్యంత సన్నిహితుడు కేసీఆర్ కూతురు కవితకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సంజయ్ కుమార్. జగిత్యాల నుంచి 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు వైద్యునిగా కూడా అప్పటికే మంచి పేరుంది. అలాంటి సంజయ్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా, కేటీఆర్, కవిత, కేసీఆర్ అందరికీ దగ్గర వ్యక్తిగా ఉన్న సంజయ్ కుమార్ సడన్గా పార్టీ మారిపోయారు. ఇది ఆ పార్టీకి ఊహించని షాక్. బీఆర్ఎస్ పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఊహించని షాక్ తగిలింది. ఇది కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి అక్కడి నుంచి జగిత్యాల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. సంజయ్ కుమార్పై వరుసగా 2 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే తనకు కనీస సమాచారం లేకుండా 40 ఏళ్ల సీనియర్ని తనకు కనీస సమాచారం లేకుండా సంజయ్ కుమార్ని ఎలా చేర్చుకుంటారంటూ జీవన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి నివాసానికి, జగిత్యాలలో నివాసానికి విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వెళ్ళి చర్చలు జరుపుతున్నారు. జీవన్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం తగ్గడం లేదు. సంజయ్ కుమార్ను చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. తనకు సమాచారం ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు, మండిపడుతున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. అక్కడ వాళ్ళిద్దరు నాయకులతో జీవన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రజా జీవితంలో ఎందుకు వ్యక్తిగత ఇప్పుడు ప్రజా జీవితం ఎందుకు వ్యక్తి గౌరవం లేకుండా ప్రజా జీవితం ఎందుకు అంటున్నాయి. పదవి ఎందుకు కోరుకుంటావు? నాకైతే గౌరవం కోసం అనుకుంటారు. నేను సరే రకరకాల ఆలోచనలు ఉంటాయి కావచ్చు, ఒక్కరిగా విషయం ఆ దృష్టిలో మాత్రం నేను ఎంతో గౌరవం కోరుకుంటాను. ఆ గౌరవం లేనప్పుడు పదవి ఎందుకు అంటుంటే ఇంతకాలం అయితే గౌరవంతో కొనసాగిన 4 దశాబ్దాలు ఏ పదవి లేకున్నా వాళ్ళ రాజ్యం రాష్ట్రం 40 సంవత్సరాల పార్టీ కూడా ఒక నిర్ణయం వల్ల మాట్లాడద్దు. సమయం దాటిన సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం దాటిన తర్వాత దీనికి వీలు ఉండదు. కొంచెం నిర్ణయం అనేది సమయాన్ని ఉంటాయి, నిర్ణయం ఉంటుంది. సమయం దాటిన నిర్ణయానికి వీలు తోకమేళ అన్నీ కూడా తెలియలేదా కొంచెమన్నా? నా ఊరోడు కాబట్టి నన్ను ఊర్లో మాట్లాడుతుంటే 40 ఏళ్ళ సేవ చేస్తున్న పార్టీ కొరకు అటు ఒక్కొక్క మాట మాట్లాడుతూ చెవులు పడ్డాయి. ఎట్లా మరి మీరు ఆ మాత్రం పట్టించుకోకపోతే మీరు మంత్రులు కోపం రారాదా? అప్పుడు ఏర్పడుతుంది. సరిగా ఓడిపోయినా కాబట్టి 0 అనిపిస్తుంది సార్. మళ్ళీ ఉన్నది సార్ వాళ్ళ రాజ్యం రాష్ట్రం 40 సంవత్సరాల పార్టీ కూడా ఒక నిర్ణయం వల్ల మాట్లాడద్దు. సమయం దాటిన సమయం సందర్భం ఉంటుంది. రైట్. మొత్తానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్ పార్టీకి ఎంత షాక్ తగిలిందో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే షాక్ తగిలింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి చూస్తున్నాం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక మాట చెప్పకుండా చేర్చుకున్నారు. తనకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి. అంతేకాదు సమయానికి నిర్ణయం తీసుకోవాలి, సమయం దాటిపోయాక నిర్ణయం తీసుకుంటే లాభం లేదంటూ తనను సముదాయిస్తున్న ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో తేల్చి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? తనకున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, లేకుంటే కాంగ్రెస్పై తిరుగుబాటు చేస్తారా, కాంగ్రెస్లో అడ్జస్ట్ అయిపోతారా, సంజయ్ కుమార్తో కలిసి పనిచేస్తారా? ఇది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. అయితే ఇలా ఎమ్మెల్యేలు ఇప్పుడు 5 చేరుకున్నారు. మొత్తం 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మొదట దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరి, ఆ తర్వాత తెల్లం వెంకట్రావు, మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిన్న
డాక్టర్ సంజయ్ కుమార్, మొత్తం 5 ఎమ్మెల్యేలు కారు దిగేశారు, కాంగ్రెస్లో చేరిపోయారు. అయితే దానం నాగేందర్ పార్టీలో చేరి దాదాపు 3 నెలలు కావస్తుంది. హైకోర్టులో ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. గతంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు కూడా ఇచ్చింది. త్వరితగతిన 6 నెలల లోపే 3 నెలల లోపే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ ఒక రూలింగ్ కూడా ఇచ్చింది. దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలి. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి గెలిచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానం నాగేందర్ని ముందు టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయించే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది. అయితే దీనికి కౌంటర్గా 26 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఒక వాతావరణాన్ని రోజు రోజుకు రాజేస్తుంది. గతంలో కేసీఆర్ ఏ పని చేశారో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందంటూ బీజేపీ మండిపడుతుంది. ఓవరాల్గా ఈ అంశంపై చర్చిద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీకి నేత మాజీ గొర్రెలు మేకల కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు. ముందు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, కేసీఆర్ పాలన బాలేదు, కేసీఆర్ విధానాలు బాలేవు, కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా లేరు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, అందుకే కేసీఆర్ను గద్దె దింపాలి, మమ్మల్ని గెలిపించాలని మీరు నినాదం తీసుకున్నారు. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, గెలిపించారు. సేమ్ కేసీఆర్ ఏదైతే చేశారో అదే ఇప్పుడు మీరు చేస్తున్నట్లు కనిపిస్తుంది. 5 ఎమ్మెల్యేలు వచ్చి చేరారు ఇప్పటికే, ఇంకా మిగిలిన వాళ్ళపై కూడా మీరు కందేసినట్లు కనిపిస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు డాక్టర్ సంజయ్ చేరిక సందర్భంగా కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పలేదంటూ మీ పార్టీలో 40 ఏళ్లుగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ చేరికలను ఎలా చూస్తారు మీరు? కేసీఆర్ చేసిన చేరికలు తప్పైనప్పుడు మీరు చేర్చుకుంటున్న చేరికలు ఏ రకంగా కరెక్ట్ అవుతాయి? దీన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు. అయితే జాయినింగ్స్ మీద జరుగుతున్న చర్చలో రచ్చ ఒకవైపు కాంగ్రెస్ లో ఉంటే ఇంకోవైపు బీఆర్ఎస్ లో ఉండడం ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉన్నా కూడా రాజకీయాల మోడ్ చేంజ్ అయిపోయింది. పవర్ లేకపోతే పవర్ లేని పార్టీకి ఉండి కొట్లాడే నాయకత్వం ఉన్నట్టుగా కనబడతలేదు పోన్ చూస్తుంటే. సో అదొకటి. తర్వాత నాకున్న అంచనా ఏంటంటే కొంచెం నమ్మకం కల్పించే ప్రయత్నం చేయమనండి కేసీఆర్ గారిని, కొంచెం పోరాడమనండి, లేకపోతే కొట్లాడమనండి. రేపు అసెంబ్లీకి కూడా వస్తే ఇంకా ప్రజా సమస్యల మీద కొట్లాడితే నాయకత్వాన్ని నమ్మి బలంగా ఉండే అవకాశాలు ఉంటాయని నేను గతంలో నమ్మకం కలిగించలేకపోయారా? అందుకే మీ ఎమ్మెల్యేలు పోయారంటారా బీఆర్ఎస్ లోకి? నమ్మకం కల్పించేదానికంటే పొన్నాల లక్ష్మయ్య గారు అప్పటి నుంచి నేను ఉన్నా కదా, మీరు ఒకసారి గమనించండి. పొన్నాల లక్ష్మయ్య గారు ర్యాలీలు ధర్నాలు చేస్తుంటే కూడా వారిని అరెస్ట్ చేయడం కాదు, ఏకంగా పోలీస్ దాడి జరిగింది ఒకసారి అయితే నాకు తెలిసి. తర్వాత ఉన్న పలంగా ఆ రోజు బీఆర్ఎస్ ఇచ్చిన హామీల మీద మేము సెమినార్లు పెట్టినాం. అప్పుడు శ్రవణ్ గారు కూడా మాతోనే ఉండే. చాలా మంది ఓడిపోయిన క్రమంలో అందరూ ఇళ్లలో ఉండే చాలా మంది అసలే కాంగ్రెస్ లేస్తుందా అసలు ఆ పరిస్థితి ఉందని కొంతమంది ఉంటుండే. కానీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న అప్పుడు లక్ష్మయ్య గారు కానీ తర్వాత వచ్చిన ఉత్తమ్ రెడ్డి గారు కానీ చాలా సీరియస్ గా కార్యాచరణ ఇచ్చింది. ఇక్కడ క్రమేపీ మొన్న నేను అనుకుంటున్నాను, అంటే వాళ్ళ దాని మీద కామెంట్ చేయడం అంత భావ్యం కాకపోయినా మొన్న 0కు రావడం అనేది చాలా మందిని కొంచెం కలతకు గురి చేస్తున్న మాట వాస్తవం. దీన్ని కొంచెం చేదుగా ఉన్నా ఒకటి ఇంటరప్షన్ చేస్తాను. మీరు ఏమంటున్నారు? కేసీఆర్ నమ్మకం కలిగించలేదు కాబట్టి ఎమ్మెల్యేలంతా మా వైపు వస్తున్నారు అనేది మీ వెర్షన్, అంతే కదా? వస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా. అయితే మీకు ఒకటి వినిపిస్తాను. ఇప్పుడు మీ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కొద్ది రోజుల క్రితమే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏమన్నారు, పార్టీ మారడాన్ని ఎలా తప్పుపట్టారు, ఆయన ఇప్పుడు వచ్చి చేరిపోయారు. అంటే నమ్మకం కలిగించారు, ఎమ్మెల్యేలు పోతున్నారు అని పోచారం చెప్తూనే ఆ పోయే ఎమ్మెల్యేలంతా అవకాశవాదులు అంటూ తిట్టిపోశారు. అది ఒకసారి మీకు వినిపించాక దాని గురించి మీతో మాట్లాడతాను. ఒకసారి పీసీఆర్. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేరు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్ నేను ఇక్కడ.
చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక నా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతూ ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా మీరు చూస్తున్నారు సార్. శిక్షణ గల సుచిత్రైనటువంటి సైనికులు, కార్యకర్తలు ఉన్నారు. దొంగలు వైరు కొంతమంది పోని, నికాసమైనటువంటి ప్యూర్ కార్యకర్త నాయకులు మిగిలిన ఇక్కడ. సరే వాళ్ళ కేసీఆర్, సరే కొంతమంది స్వార్థపరులు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఉంటోళ్ళు ఉండిపోయిన పోయేటోళ్ళు పోయిన కొట్టు. ఎప్పుడే గాని ఒక నాయకుడికి, ఒక పెద్ద మనిషికి మనం పదవులు అనుభవించి అన్ని విధాలుగా అనుభవించి కష్టాలలో మనం దూరం చేయకూడదు. అది మానవత్వం కాదు. కష్టాలు ఉన్న వ్యక్తికి మనం ధైర్యంగా నేనున్నాను అని చెప్పేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి మనుషులు కావాలి. అదే ఇవాళ మన కేసీఆర్కి ఇచ్చేటువంటి ధైర్యం. మనస్ఫూర్తి వారికి స్వాగతించారు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రి. రైట్ దయాకర్ గారు, ఇప్పుడు 3 వినిపించాను మీకు. ఒకటి, ఎన్నికల ముందు ప్రచార సభలో మాట్లాడారు పోచారం. ఆ తర్వాత సెకండ్ది కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మారాక పార్టీ ఫిరాయింపుదారులను, ఆ ఎమ్మెల్యేలను తప్పుపడుతూ వాళ్ళు ద్రోహులు, ఇప్పుడు నికార్సైన వాళ్ళు ఉన్నారంటూ మాట్లాడింది. మూడవది కాంగ్రెస్ పార్టీలో చేరాక మాట్లాడింది. అంటే ఎలా చూడాలి ఈ 3 వెర్షన్లను చూస్తే? నిజంగా నాకైతే కొంచెం పోచారం లాంటి వ్యక్తి ఇలా ఎలా మారిపోయారు, దీని వెనుక ఏంటి కారణం? అంటే రాజకీయాల్లో అందరూ అదే పనిచేస్తున్నారని మీరు సమర్థించవచ్చు, కానీ ఏం జరుగుతుంది అసలు రాజకీయం అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు వారు అంటున్న మాటల్లో ఎంత స్పష్టత డిక్లైన్ అయిందో మీరు చూడండి. ఫస్ట్ చాలా అధికారంలో ఉన్నప్పుడు బహిరంగ సభలో ఎలక్షన్స్ కంటే ముందు మాట్లాడింది చాలా బలంగానే మాట్లాడిండు. సెకండ్ ఏంటి, తాను లీడర్షిప్ కోఆర్డినేషన్ లో ఉన్న పరిస్థితిలో ఆ విధంగా మాట్లాడిండు. కానీ ఇప్పటికైనా నేను చెప్తున్న దాంట్లో మీరు అంతఃసూత్రం గమనిస్తే జగన్ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఇమీడియట్ గా నాయకత్వం చేంజ్ అవుతుంది పిసిసికి. ఎందుకు? ఒక కొత్త నాయకత్వం నిరంతరం రావాలి. ఇప్పుడు కేసీఆర్ గారికి కనీసం కేటీఆర్ అన్న చేసుకోమనండి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ క్రమంలోనన్నా తను జాతీయ రాజకీయాలు, ఇంకో రాజకీయాలు పక్కన పెడితే ఒక నూతన రాజకీయం లేకపోతే నూతన ఒరవడి రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ గారిది మూమెంట్ అప్పుడు ఒక ఉప్పెనలో ఆయన నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది. మొదటి దశలో ముఖ్యమంత్రిగా సక్సెస్ అయినట్టుగా భావించాల్సి వచ్చింది 4 సంవత్సరాలకు ముందుకు వచ్చిన. కానీ ఆ పడిపోతున్న గ్రాఫ్ నిలుపుకోవడానికి మారలేదు, తను మార్చలేదు. ఈ క్రమంలో రాజకీయ నాయకుడు ఎప్పుడు తన భవిష్యత్ చూసుకుంటాడు. కాబట్టి కేసీఆర్ లో తన నాయకత్వం ఇంకా ముందుకు పోతుందనే పోచారం గారు అనుకోకుండా పోవచ్చు. మీరు అన్నారు కదా ఇంతకు ముందు, కవిత గారి అత్యంత ఆత్మీయుడే లేకపోతే శిష్యుని లాంటి వాడే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి, ఏదో ఒక లోపం బీఆర్ఎస్ లో కనిపిస్తుందా లేదా? అంటే అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ లో లోపంగా చూడాలా, లేకుంటే అధికారం లేకుండా నాయకులు ఉండలేకపోతున్నారు అనుకోవాలా? లేకుంటే గతంలో అయితే మీరు చెప్పారు 12 మందిని కొనుక్కున్నారు, వేలం వేసి కొనుక్కున్నారని చెప్పారు. అలాంటి వాళ్ళని వాళ్ళతో కొట్టాలని రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఇక మేమైతే కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు కళ్యాణ్ భాయ్, ఇది మాత్రం వాస్తవం. వాళ్ళు వస్తున్న క్రమంలో కొంత బీజేపీ ఇన్సెక్యూరిటీ గతంలో చెప్పింది, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. బీజేపీ ఇన్సెక్యూరిటీతో ఒక పరిస్థితి ఉండేది. ప్రకాష్ రెడ్డి గారు ఇన్సెక్యూరిటీ ఎంతవరకు ఉంది, అది కారణం ఆయనతో మాట్లాడదాం. దానికంటే ముందు బాలరాజు గారు, అయిపోయిందిలే, అది కూడా దాటిపోయింది, ఏం చేయలేదు బీజేపీ కూడా. కానీ బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. బాలరాజు యాదవ్ గారు మీరు చెప్పాలి, ఎందుకు మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ రెడ్డి ఇంట్లో చర్చలు జరుపుతుంటే మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు? అక్కడ వెళ్ళి అరెస్ట్ కూడా అయ్యారు, మీరు అరెస్ట్ అయి తీసుకెళ్లారు, బెయిల్ పై ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఏంటి అంటే మీరు తీసుకున్నప్పుడు కరెక్ట్, వాళ్ళు పార్టీ మారితే ఇప్పుడు తప్ప? పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా మీరు టీడీపీ నుంచే కదా తెచ్చుకున్నారు. కళ్యాణ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యాన్ లో పెద్దలు డాక్టర్ అద్దంకి దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఇలా ఎవరైతే పార్టీ మారుతున్న వాళ్ళని సన్ఫ్లవర్లు అందామా లేకపోతే వీళ్ళు పవర్ ఫ్లవర్లు అందామా అర్థం చేసుకోవాలి. వీళ్ళు పవర్ ఫ్లవర్లు అంటే ఏ పవర్ ఇటు అటు తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్న వాళ్ళని మనం ఏమని మాట్లాడాలి చెప్పండి?
ఇంకోటి కూడా కళ్యాణ్ గారిని చెప్తా ఉన్నా, మేము పోచారం సింహారెడ్డి గారు ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే ఉన్న కండువా మారవచ్చు తప్ప వాళ్ళు మా పార్టీలో ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వాడే. కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేకి మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోతే అసలు అరెస్ట్ చేయాల్సింది ఎవరినండి? మా ఎమ్మెల్యే ఇంటికి పోయిన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మా ఎమ్మెల్యేను కొనుగోలు చేద్దామని ఆశ చూపి పదవి ఆశ చూపి పైసలు ఆశ చూపి కొనుగోలు చేద్దామన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి తప్ప మా ఎమ్మెల్యే ఇంటికి మేము బీభామిస్తే కేసీఆర్ నాయకత్వంలో కలిసి ఎమ్మెల్యే ఇంటికి మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉండ్రు. ఇది ఎక్కడ అన్యాయం? అంటే బాలరాజు గారు అంటే మీ ఎమ్మెల్యేలు అందరి ఇంట్లోకి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు రమ్మనకుండా మీరు వెళ్ళిపోతారా? కుదరదు కదా అలా. అది ఇల్లు అనేది ఆయన ప్లేస్. అది కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు పిలిచారు, మేము వచ్చాము. మా ఎమ్మెల్యే పోతానికి మాకు అనుమతి ఏంటి సార్? మా పార్టీ అభ్యర్థి మా పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యే వారింటికి వెళ్ళి అయ్యా ఇట్లా వదంతులు వస్తున్నవి, మీ ఇంటికి సీఎం వస్తానంటే వదంతులు వస్తున్నాయి, మీ పార్టీ మధ్య వదంతులు వస్తున్నాయి, మేము క్లారిటీ కోసం పోయినాము. క్లారిటీ కోసం పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి బూతులు తిట్టి మమ్మల్ని జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేయడం ఇంత ఏమంటుంది చెప్పండి కళ్యాణ్ గారిని అంటే ప్రజాస్వామ్యం. ఇంకో అంశం, ఓకే మీరు గతంలో ఏమన్నారండి? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు సార్? కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న ఎమ్మెల్యేలను చెట్టుకు కట్టేసి కొట్టండి, చెప్పుల దండలో మెడలో దండలు చెప్పుల దండలు మెడలో వేయండి, అదే విధంగా గాడిద మీద ఊరేగించండి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు వీళ్ళని దేని మీద ఊరేగించాలి? ఏ చెప్పుల దండలు వేయాలి? ఏ చెట్టు కట్టేసి కొట్టాలి? ఏ ముత్తప్పగ పెట్టాలి? చెప్పండి కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. ఇలా ఎందుకు మీరు ఆయన అన్నారు కదా 100 కోట్ల ఆశ చూపిన బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అయ్యాల మీ ఎవ్వరం కూడా మా కేసీఆర్ గారు ఎవరింటికి పోయి చేసుకోలేదు సార్. ఇవాళ జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళారు, పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, డాక్టర్ సంజయ్ గారికి వారు పిలిచారు, అదే విధంగా దాన నాగేందర్ గారికి వారే వెళ్ళారు, అదే విధంగా తెల్ల వెంకట్రావుని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళారు, కడియం శ్రీగారి ఇంటికి దీపదాస్ మున్సి వెళ్ళారు. అదే విధంగా నేను చెప్తా ఉన్నా, మాకు షాకింగ్ ఏం లేదు సార్, మాకు బ్రేకింగ్ ఏం లేదు సార్. ఇలా షాక్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేరికల వల్ల. దాన నాగేందర్ జైన్ అయితే విజయారెడ్డి సైలెంట్ అయింది, తెల్ల వెంకట్రావు జైన్ అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే ఆయన సైలెంట్ అయ్యిండు. కడియం శ్రీగారి జైన్ అయితే ఒక ఇందిరా అనేటువంటి కాంగ్రెస్ నాయకురాలు గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసింది, మహిళలు వచ్చి ఆయన చేసుకోవద్దు ఏం చేసుకోవద్దు అని చెప్పేసి. డాక్టర్ సంజయ్ గారు జైన్ అయితే ఇలా జీవన్ రెడ్డి గారు పరిచయం అవుతా ఉన్నారు. పరిచయం మాకు లేదు సార్, కాంగ్రెస్ పార్టీకి పరిచయం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పరిచయం ఉంది. ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న కూర్చున్నట్టు రేవంత్ రెడ్డికి పరిచయం ఉంది. ఎందుకు ఇలా మీకు 64 మంది ఎమ్మెల్యేలు మీకున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్న సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉంది, 65 మంది ఉన్నారు. ఎందుకు ఇలా అప్పనంగా వాళ్ళ దగ్గర పోయి బిచ్చం ఎత్తుకున్నట్టు మీరు జైన్ గాని అంటా ఉన్నారు? అంటే కాంగ్రెస్ లో ఏదో ముసలం నడుస్తా ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టు జూలై 15 సంక్షోభం ఏమైనా ఉన్నదా, ఆగస్టు 15 సంక్షోభం ఏమైనా ఉన్నదా అని నాకు అర్థం కావట్లే. అంటే ఏమైనా మంత్రులు ఏమైనా పొగబెడుతున్నారు రేవంత్ రెడ్డికి? ఏమైనా రేవంత్ రెడ్డి పీఠ ఏమైనా కదులుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా మన మెజార్టీ ఉన్నప్పటికీ ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కావాల్సుకొని వారి ఇంటికి వెళ్ళి పేరసారాలు చేస్తున్నారనే అంశాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం. రైట్ బాలరాజు గారు అడుగుదాం అద్దంకి దయాకర్ గారిని. దానికంటే ముందు ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, చూస్తున్నాం రాష్ట్రంలో రాజకీయం చూస్తున్నాం, గతంలో చూసాం చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అఫ్ కోర్స్ బీజేపీ నుంచి అట్లా ఎవరు మారలేదు, బీజేపీలో ఎవరు అట్లా చేయట్లేదు. అది తెలంగాణ వరకు. దేశవ్యాప్తంగా చర్చకెళ్తే మళ్ళీ అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, దాని గురించి వదిలేద్దాం మనం ప్రస్తుతానికి. తెలంగాణలో మాత్రం ఈ వాతావరణాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీలు మారుతున్నారంటారు? ఇప్పుడు 5 వచ్చిన వాళ్ళు పోచారం డాక్టర్ సంజయ్ ఇద్దరిని ప్రధానంగా నిన్న ఈరోజు ఎందుకు మారుతున్నారు వీళ్ళు పార్టీలు? అసలు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు జగిత్యాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి, అయినా తీసుకున్నారు. ఇందిరా అక్కడ స్టేషన్ కన్పూర్లో కూడా ఇంతకుముందు ఇందిరా పోటీ చేశారు, అద్దంకి దయాకర్కు చాలా సన్నిహితురాలు కూడా ఆమె, అక్కడ కూడా తీసుకున్నారు కడియం శ్రీగారిని. ఇందిరాకి ఇచ్చినా అక్కడ గెలిచేవాళ్ళు కడియం కావ్య బదులు. ఇలాంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకు జరుగుతుందంటారు ఈ రాజకీయం అంతా? ముందు పెద్దందరికీ నమస్కారం. కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీకి వచ్చారు సార్, మళ్ళీ బై ఎలక్షన్స్ అని. కర్ణాటకలో కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు వివిధ పార్టీ నాయకులు తప్ప నేరుగా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళది లేదనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను సార్. ఎవరైనా కూడా అట్లే వచ్చారు, అట్లే రావాలని కోరుకుంటున్నాం. మీ దగ్గర ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు పార్టీ రాజీనామా చేసి వచ్చారు. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా రాజీనామా చేసే వచ్చారు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ
తుంగలు ఎవరు దొక్కుతారో కనబడుతూనే ఉంది. మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకపోయి తుంగలు కాదు మూసనేలా పడేసి మళ్ళీ కనబడకుండా చేసేటువంటి ప్రయత్నం చేసే పద్ధతి కాంగ్రెస్ పార్టీది. రాజ్యాంగాన్ని అపహాస్యం ఉల్లంఘన ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక అన్నిసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి తేడా నేను చూడను. బట్ ఇది ఒక అంశం అయితే కళ్యాణ్ గారు ఈ రోజున సైద్ధాంతికమైనటువంటి ఆలోచన లేకుండా అంటే ఆ ప్రభుత్వము ఏర్పాటు చేయడం, దాంట్లో అధికారంలో ఉండడం, ఇవి రెండే ఈరోజు రాజకీయాల్లో ఒక సిద్ధాంతం అయిపోయింది. కాబట్టి ఈ రోజున రాజకీయ సిద్ధాంతం ఎవరికైనా కూడా అధికార పార్టీలకు పోవడం అనేటువంటిది ఒక పూర్తి స్థాయిలో అధికారులకు ఇదే సిద్ధాంతంలాగా భావిస్తున్న సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో పోయినరు, ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో పోయినరు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి అంటే సిపిఐ నాయకులు కూడా బీఆర్ఎస్లో పోయిన పరిస్థితి ఉండే గత శాసనసభ ఎన్నికల కంటే ముందు కూడా. కాబట్టి ఈ రోజున సిద్ధాంతం లేనటువంటి, భావజాలం లేనటువంటి, దేశం పట్ల సమగ్రమైన అవగాహన లేనటువంటి, దేశం గురించినటువంటి ఒక ఆలోచన లేనటువంటి పార్టీలు ఈ రోజున ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీని అంటున్నా. దేశం గురించి ఆలోచన లేనే లేదు. దేశం అనే దానికి ఒక గౌరవ పద్ధతి, ఒక పద్ధతి, వ్యవహారం, రాజ్యాంగం మీద నమ్మకం అసలే లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య నమ్మకం లేదు, ఎన్నికల ప్రక్రియ మీద నమ్మకం లేదు. ఎక్కడైనా సరే ఎవరు గెలిచినా మన దాంట్లోకి వస్తారనేటువంటి ఒక భావన. రెండోది, నేను ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ప్రత్యేకంగా నేను అనుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ అంటాం కదా, ఆ ఇన్సెక్యూరిటీ భావనతోటి కాంగ్రెస్ పార్టీలో పాత కొత్తలు అక్కడ కూడా పంచాయతీ నడుస్తూనే ఉన్నట్టుంది. ఆ పాత కొత్తల పంచాయతీలో మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాము, మమ్మల్ని కాదని ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోవడం కోసం రేవంత్ రెడ్డి తీసేసే ప్రయత్నంలో మాకు అవకాశం ఇచ్చానే అనేటువంటి ప్రయత్నంలో పాత కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యలో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటాలలో రేవంత్ రెడ్డి గారు తన సంఖ్యాబలాన్ని పెంచుకొని పార్టీలో స్థిరత్వం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా నేను భావిస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, అంటే మీరు కూలుస్తారనే ఒక ఆందోళన కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు, అంటే బీజేపీ పదే పదే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట్లాడుతుంది అంటూ, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని దయాకర్ గారు కూడా అంటున్నారు. సార్ నేను ఒక్క మాట చెప్పండి, బీజేపీ కూల్చినటువంటి ఒక ప్రభుత్వం చూపించండి, ఒక ప్రభుత్వాన్ని. దయాకర్ గారు చెప్తారు, ఒక్క నిమిషం. దయాకర్ గారు నేను చెప్పిన తర్వాత వారు చెప్పానండి కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఈ దేశంలో 90 సార్లు ఆర్టికల్ 356ను ఉపయోగించి 356 అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర నంబూతిరిపాద ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ప్రభుత్వంతో మొదలుపెట్టి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీల ప్రభుత్వాలను, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చినటువంటి చరిత్ర 90 సార్లు 356 అధికారాన్ని ఉపయోగించినటువంటి చరిత్ర నెహ్రూ కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ దాకా, మొన్న పివి నరసింహరావు కాంగ్రెస్ దాకా, ఇంకా మాట మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ దాకా ఉంటుంది. బీజేపీ 356 ఆర్టికల్ ఇప్పటివరకు ఒక్కటి చూపించండి. ఆర్టికల్ 356 ఉపయోగించి ఫెడరల్ వ్యవస్థ మీద గగ్గోలు పెడుతుంటారు కాంగ్రెస్ పార్టీలు, ఒక్కటి చూపించండి. అంటే మీ స్టైల్ వేరే ఉందిలేండి, ప్రభుత్వాన్ని కూల్చే స్టైల్ డిఫరెంట్ గా ఉంది. మహారాష్ట్రలో చూసాం కదా, రెండు పార్టీలను చీల్చి మూడో పార్టీని తయారు చేసి అక్కడ అధికారంలోకి వచ్చారు కదా. నేను కళ్యాణ్ గారు నేను క్లారిటీ ఇస్తా. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినాయి సార్, కలిసి పోటీ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ మా పొత్తును చెడగొట్టి మేము ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముందు చేసింది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధమే కదా, అది కూడా రాజ్యాంగ విరుద్ధమే కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము కలిసి పొత్తులో ఉన్నప్పుడు మా దాంట్లో విడగొట్టి అధికార దాహంతో కాంగ్రెస్ చేసింది. మీరు అనవసరంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు, ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఒక మాట. రెండవది, అనర్హత వేటు మీకు సుప్రీంకోర్టు, మీరు అడ్వకేట్ కూడా, లా కూడా చదివారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల్లో తేల్చేయాలి అనర్హత వేటు పిటిషన్లు అన్నీ అని. దానం నాగేందర్పై వేసిన దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా రెడీ అవుతుంది బీఆర్ఎస్. ఆల్రెడీ హైకోర్టులో ఉంది, హైకోర్టు ఇంకా తేల్చలేదు, 27వ తేదీ హియరింగ్ ఉంది. అంటే అనర్హత వేటు పడితే ఎదుర్కోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా, లేదంటే ఎల్పీ విలీనానికి రంగం సిద్ధం చేస్తున్నారా? ఏం జరగబోతుంది? ఒకటి, సరే బీజేపీ ఎట్లా ప్రభుత్వాన్ని కూలుస్తుంది అనేది నాకంటే మీరే మంచిగా చెప్పిండ్రు, దాని మీద పెద్ద చర్చ అక్కర్లేదు, దేశానికి తెలుసు కొత్తగా ఏమి.
అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ విధానంలో మార్పు 356 ఏమో రాజ్యాంగబద్ధంగా ఉన్నది, అది రాజ్యాంగేతరంగా 356 అనేది మీ విధానం, 356 కు సంబంధం లేకుండా కూల్చడం వాళ్ళ విధానం, చేయడం వాళ్ళ విధానం అనుకుందాం. పోనీ సరే అట్లనైనా అనుకుందాం, పోనీ ఏదో ఒకటి ఆయన సంతృప్తి పరచడానికి అట్లీస్ట్ మళ్ళీ అడ్డం రాకుండా అవుతుంది. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఆ అనర్హత వేటు అనేది పడితే లేదంటే స్పీకర్ సంబంధించిన అంశంలో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా దాన్ని మనం అడ్డగించేది లేదు, దాన్ని వ్యతిరేకించలేవు. అకార్డింగ్ టు సిస్టమ్ మనం ఫాలో కావాల్సిన అవసరమే ఉంది. సరే అది ఉన్నదా లేదా అనే విషయం, అవుతుందా కాదా అనే విషయం సెకండరీ. అది 3 months లోనే అవుతుందా అంటే, ఇప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్ పిటిషన్స్ కోసం అని చెప్పి ఒక చట్టం తీర్చింది. వాళ్ళు ఒక 1 year లోగానే అది కావాలి. ఇప్పుడు మనది 6th year, ఇవాళ మాది ఎవిడెన్స్లు అవుతున్నాయి. ఈ రోజు 6th year లో ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, పాత ఎమ్మెల్యే పోయిండు, వస్తే ఇప్పుడు అది శవానికి పూజ చేసినట్టు ఇప్పుడు కొత్తగా జడ్జిమెంట్ వచ్చి నాకు అనుకూలంగా వచ్చినా దాంట్లో ఉండేది ఏముంటది. అట్లనే ఇప్పుడు ఈ అనర్హత వేటు విషయంలో ఇది తేలేది కాదు పోయేది కాబట్టి మేము చేర్చుకుంటూనే వెళ్తాం, వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇలాగే ఉంటుందనా? ఇప్పుడు స్పీకర్ గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ సంపత్ కుమార్ గారు వారి విషయంలో ఇమ్మీడియట్ గా డిస్మిసల్ చేసిండు హౌస్ నుంచి. అవునవును, అప్పీల్ కు సుప్రీం కోర్టుకు పోయినా కూడా ఆ కేసు ఇంకా పెండింగ్ లే ఉన్నది. కాబట్టి ఈ చట్టంలో ఉండే లుకానా స్మిత్ చెప్తున్నా, అంతవరకు వాళ్ళు చేస్తే మంచిదే, 3 నెలల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేస్తే మంచిదే. కానీ ఇక్కడ ఎల్పీనా లేకపోతే ఇంకా ఎక్కువ మంది వస్తారా అనే విషయం పక్కన పెడితే, రేపు బీజేపీ ఎంపీలు కూడా ఆ విధంగా ఎన్డీఏ నుంచి ఇండియాకు రావచ్చు, ఆ భవిష్యత్తులో అది ఉంటది. అది కూడా నాయకత్వ లోపం నుంచి ఎన్డీఏ కూడా పోవచ్చు, మీరు ఇట్లా అవకాశం ఇస్తాయి భవిష్యత్తులో. ఎందుకంటే వాళ్ళు కూడా 3వసారి మోడీని పెట్టి దేశం 3 లేకున్నా రుద్దుతున్నారు దేశం మీద. వాళ్ళ దాంట్లో కూడా ఇంటర్నల్ గా చర్చ జరిగింది, గడ్కరీ గారిని పెట్టాలన్నా, రాజ్నాథ్ సింగ్ గారిని పెట్టాలన్నా, ఇంకెవరిని పెట్టాలనే చర్చ జరిగినప్పటికి కూడా మనోడు ఏ విధంగా ఒత్తిడి చేసి 3వసారి జవహర్లాల్ నెహ్రూ రికార్డ్స్ మొత్తం దాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి ఆ విధంగా చేసిండ్రు. కానీ ప్రజల్లో ఆ వ్యతిరేకత వచ్చిన దానికి నైతికత లేదు. గతంలో మైనారిటీగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో వచ్చినప్పటికి కూడా నాకు వ్యతిరేకంగా పడ్డ ఓటుకు నేను చెయ్యనని చెప్పేసి పూర్తిగా పక్కకు పోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు 400 అన్నారు, పోనీ 300 కూడా కాదు, 240, 239 అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేని పరిస్థితుల్లో ఇతరత్ర మిత్రులకు కూడా ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళదే మాదే పార్టీ, మేము ఏది మన శివసేన అక్కడ వచ్చినట్టు. కానీ ఇక్కడ నేను కేసీఆర్ గారికి మోడీ గారికి ఒక కంపారిజన్ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మార్చాలి, నాయకత్వాన్ని మార్చాలి, తను మారాలి. మోడీ గారు కూడా మారాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇక పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు ఊరికే మేము 12 మంది ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళు రాజీనామా చేస్తారు, వాళ్ళు ఎందుకో బీజేపీకే పోతారు. దయాకర్ గారు, ఇప్పుడు మీరు నాయకత్వాన్ని మార్చాలంటున్నారు కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని తప్పు పట్టట్లేదు. కళ్యాణ్ గారు, రాహుల్ గాంధీ ఎందుకు పడతారు సార్? రాహుల్ గాంధీ మార్చాలి కదా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏసీసీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ నడిపించేది ఎవరో ప్రజలు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక లాగానే ఆగుపడరు. దళితుడైనందుకు కనపడతలేడో మరి మల్లికార్జున ఖర్గే గారు ఆకారంలో చిన్నగా ఏమైనా మామూలుగా ఉన్నాడు. దళితున్ని ఏసీసీ ప్రెసిడెంట్ చేసినా కూడా మీలో ఇంకా మీకు ఆ మార్పు కనపడతలే. మీరు ఇప్పుడు వయనాడులో రాజీనామా చేస్తే మళ్ళీ ప్రియాంక గాంధీ కదా అక్కడికి వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రేపటి రోజున మాకు దన్నుగా 2 వైపులా అటు సౌత్ కు నార్త్ కు ఉండాలంటే డెఫినెట్ గా మాకు ఆ నాయకత్వం అవసరం. సోనియా గాంధీ గారి ఆరోగ్యం కొంచెం క్షీణించిన పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి. మా చుట్టే మా గాంధీ చెప్పు బాలరాజు గారు చెప్పండి ఏదో మధ్యలో చూడండి. అద్దంకి దయాకర్ ఎంత ముద్దుగా మాట్లాడుతుండండి. మా కేటీఆర్ గారు ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనేమో, కేటీఆర్ గారు వస్తేనేమో ఫ్యామిలీ కుటుంబం ప్రెసిడెంట్ చేయమని అట్లీస్ట్ ఇక ఓయనాడికేమో ప్రియాంక గాంధీ అవసరం ఉందని మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కే అధ్యక్ష పదవి ఇవ్వని అడుగుతున్నాడు దయాకర్ గారు. ఏమని అంటున్నాను నేను, అట్లీస్ట్
కొడుకు కన్నా నాయకత్వం మార్చమంటున్న అట్లీస్ట్ ఇంకా ఇప్పుడు నాయకత్వం మార్చాలని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మారుస్తాము. ఎవరు కావాలనేది మా అధిష్టానము ప్లస్ మా శాసనసభ పక్షం నిర్ణయిస్తారు. అద్దంకి దగ్గరన్నా మీరు ఏమన్నారంటే ఫ్యామిలీ పాలిటిక్స్ మీద నిరంతరం కేసీఆర్ కుటుంబాన్ని ఆరిపోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయినాడులో ఇంకొకరు లీడర్ లేరు. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కాదు వాయినాడులో ప్రియాంక గాంధీ కావాలన్నారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తీసుకున్నారు కదా. అట్లనే మేము దళితుల్ని ఒక ఖర్గే గారిని చేసినట్టు ఆయనను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అధ్యక్షుడు అవ్వచ్చు, చూద్దాం. ప్రకాష్ రెడ్డి చెప్పాలి సార్, మారితే మార్పు కొంచెం నూతనోత్తేజాన్ని ఇస్తుందనే ఉద్దేశమే. మారకపోతే నాకు ఇప్పుడు వాళ్ళు మారకపోతే మీ దాంట్లో జరుగుతున్న మార్పులేంటి? జీవన్ రెడ్డి యొక్క ఇండియా అసంతృప్తి రీసెంట్ గా మునుగోడు నుంచి నాయకుడు జైన్ అయ్యిండు, వెంబటే కండువా కప్పినా కూడా దానికి అధిష్టానం చెల్లింపు లేదట. ఇప్పుడు మాకు పిసిసి మారుతున్నది, మళ్ళీ నూతన నాయకత్వాన్ని క్షేత్రం నుంచి ఇప్పుడు మీలాంటి యువకులు ఎవరు పనిచేసిన వాళ్ళందరినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కింద పనిచేసిన మిమ్మల్ని కూడా ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు రేస్ లో అద్దంకి దయాకర్ గారు కూడా ఉన్నారని ప్రచారం అవుతుంది. మిమ్మల్ని కూడా రమ్మంటున్నట్టున్నారు, మరి జాగ్రత్త. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పాలి, అసలు ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా ఈ అనర్హత వేటు కానీ లేకుంటే చట్ట సవరణలు కానీ ఇవి ఇంకా కొంచెం పార్టీ ఫిరాయింపులపై చాలా సీరియస్గా ఉంటే ఇంకా బెటర్ అనే అభిప్రాయం ఒకటి చాలా వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? ఒకటి. రెండోది, మీ బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా కొంతమందితో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నట్లు ఒక టాక్ నడుస్తుంది బయట. ముందు దయాకర్ గారు చెప్పిన దానికి ఒక్క మాట చెప్తా. ఖర్గే గారు రాష్ట్రపతి మన పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి స్టేట్మెంట్ ఏం తెలుసా సార్? నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శనంలో వారి నాయకత్వంలో నేను పనిచేస్తా అన్నాడు. ఇది వారు అన్న మొదటి స్టేట్మెంట్. కావాలంటే వెరిఫై చేసుకోండి, నేను కావాలంటే పంపిస్తా స్టేట్మెంట్ ఏమన్నారో కూడా. కాబట్టి మరి ఖర్గే గారు ప్రెసిడెంటా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రెసిడెంటా నాకు తెలియదు. నేను ఖర్గే గారి గురించి మీరు దళితులు కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు ఆశీస్సులతో వాజ్పేయి గారి నిర్దేశకత్వం నడుస్తామని సీనియర్ లీడర్లుగా అంటారు, అది కామన్. ఇప్పుడు ఎవరి నాయకత్వంలో ఎవరు పనిచేస్తారు? అధ్యక్షుడు అయితే అధ్యక్ష మార్గదర్శనంలో పనిచేస్తారు, నాయకత్వంలో పనిచేయాలండి. తేడా ఉంటుంది పదానికి. అందుకోసం నెహ్రూ కుటుంబం వారి ఆధిపత్య రాజకీయాలలో దళితులు కూడా అణగారిపోయారు దేశంలో. అది అర్థం చేసుకోవాలి దయాకర్ గారు. అంటే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా దయాకర్ గారు ఇంకా అణగారిన పరిస్థితిలో ఉన్నాడు. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూడా ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నాడు. దయాకర్ గారి పరిస్థితి ఎన్నో పరిస్థితిలోనే ఉన్నాం. ఏదంటే అడుగుతుంటున్నారు ఈ అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాని దగ్గర పోదలుచుకోలేదు. కానీ నేను మీరు చెప్పిన ఒక కళ్యాణ్ గారు ఒకటే పాయింట్ ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటి దాన్ని ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఘోరంగా, నేను కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా పార్టీ ఫిరాయింపులను మిగతా వివిధ రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రం పక్కన పెడితే వివిధ రాష్ట్రాల్లో ఈ స్థాయిలో లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది. ఇది మాత్రం చాలా దీన్ని చర్చించాల్సిన అంశం ఉంది. ఇది రాజ్యాంగంలో మరింత పకడ్బందీగా అమలు చేసే పరిస్థితి రావాలని, దానికోసమని వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక కమిటీ కూడా ఇచ్చారు, ఎథిక్స్ కమిటీ అని ఒక కమిటీ వేసి దాని మీద రిపోర్ట్ ఏమని అడిగారు. కానీ ఇప్పటిదాకా వచ్చిన తర్వాత నాకు తెలియదు. బట్ ఇది మరింత పటిష్టం చేయాల్సిన అవసరం మాత్రం ఉందని ఫీల్ అవుతున్నాండి. మీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుగుతున్నాయని ఒక టాక్ నడుస్తుంది. సరే సార్, ఇప్పుడు మీ దాంట్లో కూడా నాకు తెలిసి ఎవరు పోరండి, ఎవరు పోరు. మా పార్టీలో ఎవరు పోరు. మా పార్టీలో పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే మా పార్టీలోంచి సిద్ధాంతం అనేటువంటిది ముఖ్యమైనప్పుడు సిద్ధాంతం కోసం కాకుండా టికెట్ కోసం వచ్చిన వాళ్ళకి సార్ ఇచ్చారు, కొంతమందికి టికెట్ ఇచ్చారు, వాళ్ళు గెలిచారు కూడా. నేను టికెట్ కోసం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాన్ని అంటబెట్టిస్తే, వాళ్ళ సిద్ధాంతం అర్థం చేయించగలిగితే వాళ్ళు ఉండిపోతారు. సిద్ధాంతం లేని పార్టీలకి చెప్పగలిగింది ఏం లేదు కాబట్టి వాళ్ళు అందులో నుంచి అట్టే పోతుంటారు అంతే. రైట్, ఓకే. దయాకర్ గారు, బీజేపీ నాయకులతో కూడా చర్చలు అన్నారు, ఉన్నాయా? అంటే ఆ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారా ఎవరన్నా? మొత్తంగా బీజేపీది ఇంకొక సంవత్సరం తర్వాత తెలుస్తుంది మీకు మొత్తం. ఎందుకంటే ఇప్పుడు అది నివురుగప్పు నిప్పుల్లా ఉంది. ఇప్పుడు మాట్లాడితే చాలా ప్రిడిక్టివ్ గా ఉంటది. కానీ ఇప్పుడు మీరు వస్తున్న వాళ్ళలో కూడా మీరు చూడండి, పోచారం గారు కల్ట్ టిఆర్ఎస్ కాదు, దానం గారు కల్ట్ టిఆర్ఎస్ కాదు, ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీ నేపథ్యమే. కేకే గారు, కడియం శ్రీయర్ గారు, వారు కూడా టిఆర్ఎస్ కాదు, వాళ్ళు టీడీపీ నేపథ్యం. ఇట్లా మీరు ఉంటే టిఆర్ఎస్ ఒరిజినల్ గా టిఆర్ఎస్ లో పుట్టి పెరిగి టిఆర్ఎస్ కోసం కష్టం చేసిన వాళ్ళని టిఆర్ఎస్ విస్మరించింది.
వాళ్ళు ఈ రోజు ఆ పార్టీని వీడిపోవాలంటే ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తాను నేను మా ప్రాంతంలోనే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు పార్టీని వదిలిపెట్టిపోవాలంటే పోతారా ఒక మాట అనుకుందాం అట్లా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ఇట్లా కొంతమంది నేను మనం జేఎస్ లో ఉన్నప్పుడు చూసినాం కదా వాళ్ళ పార్టీ విచారధార వాళ్ళు దేనికోసం కొట్లాడి కేసీఆర్ కొరకు ఎందుకున్నారు అనేది వాళ్ళు నిక్కచ్చిగా ఉన్నారు కానీ బొంతు రామ్మోహన్ వచ్చాడు కదా మీ పార్టీలోకి అవుట్ సోర్స్ మేయర్ చేశారు హైదరాబాద్ మేయర్ చేసిన వచ్చాడు ఇక ఆయనకి ఇప్పుడు ఆయన కోరుకున్న ఎమ్మెల్యే అయితే తీసుకొచ్చేదో ఆయనకు అదృష్టం కోరికలు పెరిగిపోతుంటాయి ఆస్పిరేషన్లు పెరుగుతాయి అదే అధికార దాహమే కారణమా అనేది చర్చ అంతా నేనేమంటున్నా మొత్తము అప్పుడు మేము లెక్క పెడితే 42 మంది పైచిలకు ఆ 84లో 42 మంది పైచిలకు వచ్చినప్పుడు ఒక డైలాగ్ వాడినాం మేము గుర్తుందో మీకు లేదో ఫిరాయింపులే ఫిరంగులైతే అవును ఇప్పుడు కూడా ఉద్యమం మరి అది మా వాళ్ళే కదా దానం మా వాళ్ళేనా అంతో ఇంతో మాతకు టీడీపీని అంటగట్టిండ్రు కాబట్టి ఆ టీడీపీ ఆకోళ్ళు ఇటే వచ్చి ఇప్పుడు కడియం శ్రీయర్ గారైనా పోచారం గారైనా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేపథ్యం అంతా గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఆ ప్రేమలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇగో రాజకీయం ఇదంతా కాదు ఇది సేక్ ఆఫ్ డిస్కషన్ కాదు రాజకీయాలు మారుతున్న పరిస్థితుల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న క్రమంలో ప్రతి ఒక్కరు అధికారంతో ఉండాలని కోరుకుంటున్న రోజులు ఈ రోజులు కాబట్టి గతంలో పార్టీ మారాలంటే కూడా ఏంది వాళ్ళ ప్రాణం పోయినట్టుగా భావించిన నాయకత్వాన్ని చూసినాం మేము ఒకవేళ పార్టీని అసలు వదిలిపెట్టాలన్నా పార్టీని మారాలన్నా కూడా ఇప్పుడు ఆ రోజులు వెతకాలంటే వ్యాపార నిమిత్తం వచ్చేటోళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకుని పోయేటోళ్ళు ఉన్నారు అవసరమైతే అధికారం లక్ష్యంగా వచ్చేటోళ్ళు ఉంటారు పోతోళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వచ్చే నాయకత్వం అంతా భవిష్యత్తులో రేపు కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ అనేది తెలిసిన తర్వాత వాళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్ తరాలకు కానీ కాంగ్రెస్ అండగా ఉంటుందని మీరు మాట్లాడుతుంటే విని ఎవరో మెసేజ్ పెట్టారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ అతను కాదు కదా అని కాంగ్రెస్ కు వచ్చినాకనే కదా పిసిసి ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ కాదంటే మనం ఏం చేయలేము మరి అట్లంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్ కాదు మరి గతంలో పనిచేసిన అనేక మంది కాంగ్రెస్ నాయకులు కాదు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ మెసేజ్ సారాంశం బాలరాజు గారు ఇది వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది అంటే వేరే పార్టీ నుంచి ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రేపు ముఖ్యమంత్రి కావచ్చు అని ఇంకెక్కువ మంది పోతారేమో చూసుకోండి మీ పార్టీ నుంచి జాగ్రత్త పునాది తగ్గింది వ్యాపార ధోరణి పెరిగింది ఆర్థిక లాభాల ఆకాంక్ష పెరిగింది కాబట్టి ఇలా పవర్ వైపే ఉండాలనే ఆలోచన విధానం ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చిందో ఈ సైద్ధాంతిక పునాది ఎక్కడ ఉంటది రాజకీయాలు ప్రజల కోసం రాజకీయాలు ఎక్కడ ఉంటాయి ప్రజల కోసం అనే ఆలోచన ధోరణి మారడమే రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ తంతుని నేను పర్సనల్ వ్యతిరేకిస్తా ఉన్నా కానీ దాన్ని ప్రారంభించిందే బీఆర్ఎస్ అంటే మీరు ఏం చెప్తారు ఎందుకంటే సమైక్యాంధ్ర సభలో బాలరాజు యాదవ్ అక్కడికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి దెబ్బలు తిని వచ్చాడు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి అర్హుడు కానప్పుడు మిగిలిన ఎవరో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అర్హులు అయినప్పుడు ఏంటి రాజకీయం ఏంటిగా అదే సార్ ఇప్పుడు కళ్యాణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఈ రాష్ట్ర రాజకీయాలు అనేక సంవత్సరాలుగా మీరు పరిశీలిస్తా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నేను కాదని మీరు అన్న మాట ఈ ధోరణి ఏదైతే ఉందో ఈ ధోరణి మంచిది కాదు రాజకీయాలకు అంటున్నా ప్రజా సంక్షేమానికి మంచిది కాదు ప్రజల కోసం కొట్లాడేటువంటి ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది మంచిది కాదు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు వారి మీద సింపతానికి అనుకోకండి నేను ఇలా వారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక సామాజిక ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు వారు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి మారిన సందర్భాన్ని కూడా చూసినాం ఇప్పటికి కూడా 190 చెప్పారు కళ్యాణ్ గారు మీరు కంగారు కూడా చెప్పారు మీ టీవీలో మీరు ఏమంటే ఇప్పటికి 200 రోజులు అవుతుంది ఇటువంటి ఒక డాక్టరేట్ ఆయన ఉద్యమంలో ఉన్నవాడు సామాజిక నేపథ్యం ఉన్నవాడు ఎందుకు ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా సార్ మేము మాకేం నేపథ్యం లేదు సార్ ఇలా తెలంగాణ ఉద్యమ నేపథ్యమే మా నేపథ్యం వామపక్ష ఉద్యమంలో పనిచేయడమే మా నేపథ్యం ఆ నేపథ్యం చూసుకొని ఇలా కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఓకే మీరు అన్నట్టు కొత్త ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రమోట్ చేస్తే బాగుండే ఆలోచన విధానం మీలో ఉండొచ్చు కానీ ఇలా జరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దయాకర్ గారు నేను అనేది మిమ్మల్ని అయినా అద్దంకి దయాకర్ గారు అయినా ఈవెన్ ప్రకాష్ రెడ్డి గారైనా ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా కమిటెడ్గా ఆయా పార్టీల కోసం పనిచేసిన నాయకులే మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పార్టీలు మారిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా స్పీకర్లుగా చేస్తే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోతారు మళ్ళీ కామన్ కదా అది కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు మొత్తానికి తెలంగాణలో రాజకీయం రాజుకుంటుంది రోజొక్క ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి క్యూ కడుతున్నారు. ఈ క్యూ ఎప్పుడు ఆగుతుంది? ఇట్లా క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు 26 మందికి చేరి 2/3 అంటే శాసనసభ పక్షం విలీనమయ్యే వరకు వెళ్తుందా, లేదంటే ఆల్రెడీ దానం నాగేందర్పై అనర్హత వేటు సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి అనర్హత వేటు ఎవరిపైనైనా పడుతుందా? మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.